నా పేరు షేక్ సమీవుల్లా. నేను శ్రీ సత్యసాయి జిల్లా నుంచి వచ్చానండి. నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ విజయవాడలో ఈరోజు మా పార్టీ ఆఫీస్లో ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు గురించి ఇక్కడ మాకు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతము ప్రజల్లో దేశవ్యాప్తంగా లేనిపోని అపోహలు సృష్టించుతున్న మన కాంగ్రెస్ పార్టీ, అలాగే కొన్ని లోకల్ పార్టీస్ ఉన్నాయి, ఈ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇలాంటి పార్టీస్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో ఏదో ఒక రకంగా ఏవో ఒక అభాండాలు వాళ్ళని సృష్టించేసి వాళ్ళ నుంచి ఈ బిల్లును మనం వ్యతిరేకించాలా, ఇదేదో మీకు ముస్లిమ్స్కు చాలా వ్యతిరేకము, మీ ఇల్లు లాక్కుంటారు, కబ్రస్థాన్ లాక్కుంటారు, మసీదులు లాక్కుంటారు, లేనిపోని అపోహలు సృష్టించుకుంటా వాళ్ళంతా చేస్తున్న గందరగోళమే ఇదని చెప్పేసి కేవలం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అండి. మనం ఒకసారి ఆలోచిస్తే భారతదేశ వ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు అనేటివి ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదవి చాలా కాలం నుంచి ఉన్నాయి. ఎక్కడే కానీ ఒక పేద ముస్లింకు ఒక వైద్యం ఇప్పించింది లేదు ఆ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అనేది. ఎక్కడా ఒక పేద విద్యార్థికి చదువు చెప్పింది లేదు. ఎక్కడా కూడా ఒక ముస్లిం పేద యువతికి ఒక పెళ్లికి సహాయపడింది లేదు. ఇప్పుడు మనం కరోనా కాలంలో చూసినాం. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వమే గనక, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే గనక మనల్ని ఆదుకోకపోయి ఉంటే కొన్ని కోట్ల మంది అన్నం లేకోకుండా చనిపోవాల్సిన పరిస్థితి ఉండింది. అలాంటి టైంలో మన ప్రధానమంత్రి గారు ఆదుకొని ఉచితంగా బియ్యం ఇచ్చేసి మనల్ని ఆదుకున్నారు. అలాంటి టైంలో కూడా కనీసం ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ కానీ వక్ఫ్ బోర్డ్ ఎక్కడా కూడా ఒక్కరికి కూడా ఒక బియ్యపు గింజ ఇచ్చింది లేదు, ఒక నీళ్ళ ప్యాకెట్ ఇచ్చిన పాప అనుకోలేదు. కేవలం ఇదంతా జరుగుతున్నదంతా ఒక పిడికిల మంది, ఒక 2-3% ఎవరైతే బాగా ఈ అమీర్లు అని చెప్పుకుంటూ బాగా తినమరిగినారో వీళ్ళ చేతుల్లో ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆక్రమణలకు గురైపోయి నిర్వీర్యం అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఇదంతా జరిగితే వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేసి నానా రభస చేస్తున్నారే. కానీ నిజంగా ఈరోజు ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ఏదైతే వచ్చిందో దీనివల్ల పేద ముస్లిమ్స్, బడుగు బలహీన వర్గాల యొక్క ముస్లిం ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికైనా మనకు కానీ మన పిల్లలకు కానీ ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ నుంచి మనకి అంతో ఇంతో మనకు సహాయం చేకూరుతుందని చెప్పేసి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనకి ఇక్కడ నుంచి. ఇదే విషయం ప్రజలందరూ కూడా బాగా గుర్తు చేసుకోండి, బాగా ఆలోచించండి. ఎందుకు జరిగింది ఇది మనకు మేలు జరిగేదే కానీ ఎక్కడా కీడు చేసేది అయితే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఇది చేస్తున్నారు తప్పితే అంతకు మించి ఇది నిలిచే ప్రసక్తి లేదు. ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కనుక నిలిచిపోతే మరీ మనము వెనక్కి వెళ్ళిపోతాం తప్పితే ముందుకు వెళ్ళే క్వశ్చనే ఉండదండి. ఖచ్చితంగా ఇది రావాల్సిందే. ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రావాలి. ప్రజలకు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు అందరికీ ఇది ఉపయోగపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వచ్చే తిరుగుతుంది, దీంట్లో అనుమానమే లేదు. 100% మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాను మీకు, కరోనా టైంలో కానివ్వండి, రెగ్యులర్గా కానివ్వండి, ఎక్కడైనా కానీ చూసారా మీరు, ఎక్కడైనా కానీ వక్ఫ్ బోర్డ్, ఇప్పుడు మనకు టీటీడీ ఉందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ ఉంది. టీటీడీకి వెళ్తే మనము తిరుపతికి వెళ్తే ఆ టీటీడీ నుంచి వచ్చిన అమౌంట్ నుంచి స్విమ్స్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇలా ఎన్ని చూడండి మీరు, అక్కడ ఎక్కడా కూడా మీకు ఒక బోర్డు కనిపించదు ఇది కేవలం హిందువులకు మాత్రమే ఎక్కడా కనిపించదు. మీరు గమనించండి కావాలంటే. ప్రతి ఒక్కరు వెళ్తారు, ముస్లిమ్స్ వెళ్తారు, క్రిస్టియన్స్ వెళ్తారు, హిందూస్ వెళ్తారు. మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి లబ్ధి పొందుతూ ఉంటారు. ఇలా సత్యసాయి బాబా ఉంది పుట్టపర్తి, అక్కడికి వెళ్ళండి మీరు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, అక్కడ కూడా ఇలానే జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఒక బోర్డు చూసారా మీరు, ఇక్కడ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూయేతరులకు ఎక్కడా కూడా అలో లేదు, పర్మిషన్ లేదని ఎక్కడైనా చూసారా? లేదు. అందరూ వెళ్తారు, చేస్తారు. అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది మీకు, సర్వ్ ఆల్ లవ్ ఆల్ అని చెప్పేసి. ఇట్లా ఉండాలి. ఇదే రకంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎక్కడైనా కానీ ఒక కాలేజ్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక అనాథాశ్రమం కానీ ఎక్కడైనా చూసారా మీరు? లేదు, ఎక్కడా లేవు. ఇవి కేవలము కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాల్లో ఇరుక్కపోయి నిర్వీర్యం అయిపోతుంది తప్పితే ఎక్కడా ఎవరికే కానీ ఒక పావల ఉపయోగపడింది లేదు. ఇప్పుడు ఈ బిల్లు కనుక ఖచ్చితంగా పాస్ అయితే 100% పేద బడుగు బలహీన వర్గాల ముస్లిం జాతులు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది.
అందరూ కూడా ఇది ఈ విషయంలో డెవలప్ అవుతారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. ఇది 100కి 100 ఈ బిల్లు రావాల్సిందే, వచ్చి తీరుతుంది అంతే. అది మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద మాకున్న నమ్మకం. చాలా మంది ముస్లిం సంఘాల నేతలు అధినేతలు మోడీ గారు చేసుకున్న నేతలు మంచిది కాదు, చాలా మందికి నష్టం చేకూరుతుందని మాట్లాడుతున్నారు. అదేనండి, ఇది ఇందాక చెప్పారు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది బయట ఇది వస్తే నా బండారం బయట పడిపోతుంది. సో నేనేం చెప్తానంటే 10 మందిని కొనుక్కొచ్చుకొని ఇదంతా మనకి ఏదో నష్టం జరుగుతుంది, మీరు రాండి అని. ఈరోజు ఇంకొక పాయింట్ మర్చిపోయినా చెప్తా చూడండి. మనము ఇప్పుడు ఈ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరినైతే పేద బడుగు బలహీన ముస్లిం వర్గాలని బయటకు తీస్తున్నారో, బజార్లో లాగుతున్నారో, వీళ్ళకి అస్సలు ఎక్కడైనా కానివ్వండి ఆ ప్రజలు మీరు నిష్కారణంగా రోడ్లకు లాగుతున్నారు. ఎక్కడైనా వాళ్ళు ఇంతవరకు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ నుంచి ఒక పావలా వాళ్ళు చూసింది లేదు, ఒక బియ్యపు గింజ దాని నుంచి తినింది లేదు పాపం. వాళ్ళకి అసలు వక్ఫ్ బోర్డు అంటేనే ఎందుకు తెలియదు పాపం. అలాంటి వాళ్ళందరూ చెప్పేసి మీరు ఇల్లు లాక్కుంటారు, మీ మసీదు లాక్కుంటారు, ఇవి లాక్కుంటారు అని చెప్పేసి వాళ్ళని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటకు తీసి రంపుల్లో ఇరికిచ్చేసి ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లో చూసాం, ఎంతమంది చనిపోయినారండి. ఏంటి అల్లర్లు, ఏందండి వాళ్ళకి సంబంధం? అసలు ఈ వక్ఫ్ బోర్డు పంచాయతీకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు పాపం. నిష్కారణంగా వాళ్ళు షాపులు ధ్వంసం అయిపోయినాయి, వాళ్ళ ఇల్లు కొంపలు వెళ్ళిపోయినాయి, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ ఆత్మీయులు పోగొట్టుకున్నారు, వాళ్ళు అసలు ఉపాధి కోల్పోయినారు. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా? వాళ్ళు తిన్నారా? వాళ్ళు అనుభవించినారా? వాళ్ళకి తెలుసా అసలు పాపం? ఎక్కడే కానీ వాళ్ళు వక్ఫ్ బోర్డు అనే ఆ పదానికి అర్థమే తెలియదండి వాళ్ళకు. అలాంటి వారు ఈరోజు పాపము నిర్దాక్షిణ్యంగా అన్యాయం అయిపోయినారు. కానీ ఈ ఎవడైతే బడాబాబులు అమీర్లు అనిపించుకునే వాళ్ళు ఎవరైతే తిన్నారో వీళ్ళు ఎక్కడా కూడా తినేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళందరినీ ఉసుగొలుపుతున్నారు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన బడుగు బలహీన పేద ముస్లిం వర్గాలను ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా. దయచేసి ఆలోచించండి, దూరపు ఆలోచన చేయండి. ఎవరైనా మీ ఏరియాలో మీ ఇళ్లలో కానీ చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ సంఘ సంస్కర్తలు కానీ వీళ్ళు ఉంటారు, వీళ్ళతో అడిగి కనుక్కోండి. మీరు ఎవరైతే వీళ్ళు ఇలాంటి పుకార్లు లేపాలో మాటలు అసలు పట్టించుకోవద్దు, వాళ్ళ జోలికి కూడా పోవద్దు. మీరు సర్వనాశనం అయిపోతారు. ఇది కనుక మీరు వాళ్ళ మాటలు విని మీరు పోతే మీరు ఇంకా ఉన్నది కూడా మీరు కోల్పోతారు తప్ప మీకు వచ్చేది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.